దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు కస్టమ్స్ సుంకాన్ని సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య కాలంలో బంగారం, వెండి, ప్లాటినంలపై కస్టమ్స్ డ్యూటీ రూపంలో ఏకంగా 10,463 కోట్లు వసూలైనట్లు ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పశ్చిమాసియాలో ముదిరిన భౌగోళిక ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఆహార ధాన్యాలు, ఎరువుల దిగుమతి వ్యయం కూడా విపరీతంగా పెరగడంతో దేశీయ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగింది. ఈ కీలక తరుణంలో విదేశీ మారకం కరిగిపోకుండా కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాలను పెంచి వాటి దిగుమతి కొనుగోళ్లను తగ్గించాలనే వ్యూహాన్ని అమలు చేసింది. ప్రభుత్వ వ్యూహంలో భాగంగా బంగారం, వెండిపై గతంలో 6% ఉన్న కస్టమ్స్ సుంకాన్ని మే 13వ తేదీన ఒకేసారి 15% సవరించారు. అదేవిధంగా ప్లాటినంపై ఉన్న దిగుమతి సుంకాన్ని కూడా 6.4% నుంచి 15.4%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరించిన నిబంధనల ప్రకారం మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య బంగారం దిగుమతులపైనే అత్యధికంగా 10,040 కోట్ల ఆదాయం లభించింది. ఇదే సమయంలో వెండి దిగుమతుల ద్వారా 328 కోట్లు, ప్లాటినంపై మరో 95 కోట్ల సుంకం వసూలైంది. ఈ మూడు ప్రాధాన్య లోహాలపై కలిపి మొత్తంగా 10,423 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు మంత్రి స్పష్టం చేశారు. అయితే పెరిగిన సుంకాల కారణంగా అంతకు ముందు కంటే అదనంగా ఎంత మేర రాబడి వచ్చిందనే నిఖార్సైన వివరాలను మాత్రం మంత్రి వెల్లడించలేదు. సుంకాల పెంపు ఒకవైపు దిగుమతులను నియంత్రిస్తుంటే మరోవైపు అక్రమ రవాణాను ప్రోత్సహించే ప్రమాదం ఉందనే కోణంలోనూ తనిఖీలు తీవ్రతరం చేశారు. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలోనే వివిధ సరిహద్దులు, విమానాశ్రయాల్లో అక్రమ మార్గంలో తరలిస్తున్న 161 కేజీల స్మగ్లింగ్ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడంతో పాటు స్మగ్లింగ్ను అరికట్టేందుకు తనిఖీ వ్యవస్థలను మరింత పటిష్టం చేసినట్లు మంత్రి వివరించారు. స్థానిక మార్కెట్లలో ధరలు పెరిగినప్పటికీ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తాత్కాలిక సుంకాల సవరణ దేశీయంగా బంగారం లభ్యత, వినియోగంపై ప్రభావం చూపినప్పటికీ ప్రభుత్వ రాబడి పెంచడంలో కీలక పాత్ర పోషించింది.